ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న మూవీ డార్క్ నైట్. ఈ మూవీ తెలుగులో అందుబాటులో ఉంది. ఇది తెలుగు మూవీని 1 మంత్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఈ మూవీ అయితే ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. రన్ టైం వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్గా పూర్ణ చేసింది. ఈ మూవీని అయితే సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో కలిసి చూడలేము. కొన్ని చోట్ల కాస్త రొమాంటిక్ సీన్స్ ఉండడం జరిగింది కాబట్టి సింగిల్గా మాత్రమే చూడండి. కాకపోతే సింగిల్గా చూడదగిన విధంగా కూడా ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు, రొటీన్గా ఉంటుంది స్టోరీ లైను. ఇదివరకే ఇలాంటి స్టోరీస్తో చాలా సినిమాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పూర్ణ యాక్టింగ్ అయితే బాగుంది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు, చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇక ఈ మూవీ థ్రిల్లర్ రొమాంటిక్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్కి పెళ్ళి అవుతుంది. హస్బెండ్తో హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఒక వ్యక్తితో ఎఫైర్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు హీరోయిన్ ఎందుకు ఆ ఎఫైర్ పెట్టుకుంది, ఆ ఎఫైర్ వల్ల హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. నిజానికి చూడకుండా ఉండడమే బెటర్. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. కాకపోతే రొమాంటిక్ సీన్స్ కోసమైనా చూద్దాం అనుకుంటే అవి కొంచెం అంటే మరీ అంత డీప్గా ఉండవు, జస్ట్ నార్మల్గానే ఉంటాయి. సో రొమాంటిక్ సీన్స్ కోసం కూడా చూడదగిన విధంగా అయితే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. అలాగే స్టోరీ లైన్ కూడా ఇదివరకు మనం చాలా మూవీస్లో చూసినట్టుగానే ఉండడం జరిగింది. ఈ మూవీలో చెప్పుకోదగింది ఏదైనా ఉంది అంటే హీరోయిన్ పూర్ణ క్యారెక్టర్ మాత్రమే. తన యాక్టింగ్ అని తన క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ అవి కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.